మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదరే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. Wake up in the morning and I look up at the sky. I see my dreams coming alive in the city of gold. It is the city of soul. It is the city that I love to roam. City Hyderabad, Mamate Tarakati Hyderabad, Maya Nagaram Hyderabad. Be careful, brother. Ekala Hyderabad, Ashadu Bechani Hyderabad, High-tech hello na Hyderabad. Coming to the city, coming to Hyderabad. Ahira babula bada vyavarulla fashion quality oka vaipu oka fakirulla garibula bulla karaganlu oka vaipu prasiddhi gannina Hyderabad mutton biryani oka vaipu ashanti maragona ahimsa gelipina buddha vigraham oka vaipu. Hyderabad, the best city, world-class city. God save my Hyderabad. Hyderabad, the best city, beautiful city. God save my Hyderabad. లక్షల మంది వస్తారు పై పై పెరుగులు చూస్తారు మోసం వలలో పడతారు. Be careful, brother. చిలకల కులుకులు ఒకవైపు చిల్లర బతుకులు ఒకవైపు పేదకి మాత్రం నో లైఫ్ What, say what? లైఫ్. అంబర్పేట చిక్కడపల్లి లాల్గూడ చంద్రగూడ మారడపల్లి రోడ్డు మీద నవ్వుతాయి జాజిమల్లి లిల్లీ కన్ను కొట్టి పిలుస్తాయి నిన్ను మళ్ళీ మళ్ళీ పరదరాలు పొంగుతాయి బుద్ధిరమ్మ బ్రాండీ చూస్త కళ్ళు ముసుకోడ మహాత్మా గాంధీ వస్తదయ్య పూట పూట కొక్క పరిశాని గరీబోల నల్లలోన ఉన్నదయ్యో పాని. సిటీ రౌడిగాడు ప్రతి ఒక్క పేటలు రెడీ సోదరా ప్రతి పూట ఒక మర్డర్ అరే జరిగితే గురువా డోంట్ గెట్ సర్ప్రైజ్ అప్సాదారులంటి స్వర్గం కేటుగాళ్ళు వీధి వీధికొకరుండి దందాలు చేస్తారు చలాయిస్తాది బలం అడుగడుకి పోలీస్ ఉన్నా ఆగదయ్య జులం పై పై తడుకులు ఎన్నున్నా మనసుకి సుఖమే లేదన్నా చాయ్ మీద ఒట్టు చార్మినారు మీద ఒట్టు ఎర్ర సిగ్నల్ ఉండగానే అల్లరోళ్ళు ఆగరా. Hyderabad, city of the people and the city of the stars. Hyderabad, come on everybody to Hyderabad. Come on everybody to Hyderabad. Hyderabad, we say. Hyderabad, we say. Come on everybody to Hyderabad. ఇది ఒకప్పుడు నైజాం నవాబులేలిన గోల్కొండ సంస్థానం. కాలగమనంలో హైదరాబాద్ సికంద్రాబాద్గా ఎదిగిపోయింది. నవాబులేలిన రాజ్యంలో గరీబులు గలీజుగాళ్లే ఎక్కువ. ఇక్కడ చార్మినారు ఉంది, చర్లపల్లి జైలు ఉంది, గుళ్ళు ఉన్నాయి, గుడుంబ అమ్మే సెంటర్లు ఉన్నాయి, వాసికెక్కిన ట్యాంక్ బండు ఉంది, ఓ ఆసన కొట్టే మూసీ నది ఉంది. హైటెక్కుల జిమ్మిక్కులు పైటెక్కుల రౌడీజాలతో నగరం ఎప్పుడు కళకళలాడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఎవడికి బ్యాండ్ పడుతుందో ఎవడికి తెలియదు. ఆ బ్యాండ్ పడే వాళ్లలో ఇద్దరి బ్యాండ్గాళ్ల వల్లే ఈ కథ ముందుకు కదులుతుంది. ఈ ఇద్దరిలో మొదటివాడు ఏక్ దిన్ కా సుల్తాన్ గాడు. పేరు పండిట్ వీరరాఘవ. వీడు ఎలక్ట్రీషియన్ అయితే పవర్ స్టేషన్ లో ఫ్యూజులు ఎగిరి ప్రాజెక్టులే వెళ్ళిపోతాయి. అంత హై వోల్టేజ్ గాడు. ఏరా ఏమా
బయట నుంచి నేను నీకు కనిపిస్తున్నానా? లోపల నుంచి నేను కనిపిస్తున్నా. చేసుకుంటా కిందకు. నీ తొక్కలో పర్సనాలిటీకి నీ కిందికి దిగాల. అరగంట నుంచి చూస్తున్నాను నీ జుడ్డి ఫేసు, ఆ తల దువ్విందే దూతున్నావు. ఎరా ఇదేమైనా మొబైల్ మంగళ షాప్ అనుకున్నావా? ఎవడంటే వాడు వచ్చి కారు అద్దంలో తల దూకోవడానికి పోరా. ఓకే. పండిట్ వీరరాఘవ టైప్ ఇది. వీడి బ్లడ్ గ్రూప్ ABO కాదు, P. P అంటే పామ్. అందుకే కదిలిస్తే బుస కొడతాడు, ఎదిరిస్తే మనిషినే కొడతాడు. భూటాన్, ఒరిస్సా, రాజస్థాన్ అన్ని స్టేట్ల లాటరీ టికెట్లు కొన్నాను. సింగిల్ నెంబర్ కూడా తగలేదే. అరే నాయన, అదృష్టం బాగుంటే తగులుతుంది. నా అదృష్టం గురించి నీకెందుకురా? నీ అదృష్టం గురించి చూసుకో. నీ నసీబ్ బాగుంటే నువ్వు లాటరీ టికెట్లు ఎందుకు అమ్ముతావు? నా అదృష్టం గురించి పట్ట. రాజస్థాన్, భూటాన్, అస్సాం లాటరీ రావాలి రావాలి. పండిట్ రాఘవ గారు, నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్నప్పటి నుంచి నేను LS కి పోయా, MS కి పోయా, PS కి పోయా, KS కి పోయా, CS కి పోయా. సి అంటే ఏమిటి సార్? తగనాకి పోయా. ఎం అంటే ఎం అంటే ఏమిటో అర్థమైంది, ఎల్ అంటే ఏమిటో అర్థమైంది, P అంటే అర్థమైంది. ఇష్టం వచ్చాడు మాట. నీకు పెద్ద రెస్పెక్ట్ కూడానా? వేలు వేలు ముడు, ఆ ముడిసా, ఏలు ముడిసా, సగ ముడిసా, కాలు ముడిసా, ఎనక ముడిసా, తోటలకు ముడిసా. తమరెళ్ళిపోతే వెళ్ళిపోతే ముడుచుకోవడం కాదు, మూసుకుంటాం, మొత్తం మూసుకుంటాం. నువ్వు మారవయ్యా, మారవ్. అకౌంట్స్ రాసే పద్ధతి ఇదేనా? నా పర్సనల్ ఖర్చు కూడా ఇందులోనే రాయాలా? సార్ ఆఫీస్ డబ్బుతో మీ ఇంటికి ప్లాస్మా టీవీ కొన్నారు, మీ సెకండ్ ఫ్యామిలీకి DVD కొన్నారు. నేను పండిట్ని, న్యాయంగానే ఉంటాను. ఏదైనా ఖర్చు కదా సార్. యూజ్లెస్ ఫెలో. బ్లడీ అకౌంట్స్. మళ్ళీ రాయ్. సార్ ఏమిటి సార్ ఇది? వారం రోజులు సిన్సియర్గా కష్టపడే అకౌంట్స్ రాస్తే 1 సెకండ్లో జించేశారు. నేను జించలేనా? ఈ ఏక్ దిన్ కా సుల్తాన్ గాడు మరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏ ఉద్యోగం సరిగా చేసి చచ్చింది లేదు. 14 ఏళ్లలో పిల్లి ఇళ్లు మార్చినట్టు వీడు 28 ఉద్యోగాలు మార్చాడు. కొంప ముంచావు కదయ్యా. ఈ కొట్లాటలంటే నాకు ఇష్టం ఉండదు. సర్లే, ఏడిసినట్టే ఉంది కానీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చాడు. నీకేంటయ్యా, చాలా నిజాయితీ పరుడివి, సిన్సియర్ గా కష్టపడి పనిచేస్తావు. ఎన్ని ఉద్యోగాలు మారితే నీకేంటి? మరి నాకు ట్యాక్సీ తీసుకోవయ్యా, తీసుకో. కానీ ఒక్క షరతు, నాకు 2 ట్యాక్సీలు 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఏ ఒక్క ట్యాక్సీ ఫెయిల్ అయినా ఓ ఫ్యామిలీ ఫెయిల్ అవుతుంది. సార్ నాదో చిన్న డౌట్. ఏమిటి? నేను సింగిల్ ఫ్యామిలీ నడపడానికి ఎడారిలో యమహా నడిపెట్టుంది. మీరు డబుల్ ఫ్యామిలీస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం చేస్తామయ్యా, ఒకటి శాపం ఒకటి పాపం. అయినా నీకు కావాల్సింది ట్యాక్సీ అయినా సెకండ్ వైఫా? సారీ సార్, నాకు ట్యాక్సీ కావాలి. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్, మీ మేలు జన్మలో మర్చిపోలేను. కూర్చో. మేలు మాట దేవుడు ఎరుగు. ఏ రోజు వద్ద ఆ రోజు సిన్సియర్ గా స్ట్రిక్ట్ గా కట్టాలి. నేను చాలా స్ట్రిక్ట్. అద్దె సంగతి మర్చిపోండి సార్. పండిట్ పంట పండి ఇన్నాళ్ళకి ఓ టాక్సీ దొరికింది. ఆ టాక్సీ నంబర్ 1144. అందులో 1 కొట్టేస్తే 144, అంటే 144 సెక్షన్. వీడిని ఎవడైనా కదిలిస్తే డబుల్ కర్ఫ్యూ పెట్టినట్టే. రకరకాల ప్యాసింజర్ని చూసి సొసైటీ అంటేనే వెక్స్ అయిపోయాడు పండిట్. హాయ్ పండిట్, ఏంటి విశేషాలు? నేనేమన్నా టీవీ ఛానల్ నడుపుతున్నానా? విశేషాలన్నీ కరెక్ట్ చేసి నేను చెప్పడానికి. అదే ఎలా ఉన్నావని. అదే చూస్తున్నావు కదా, మళ్ళీ అడుగుతావు ఎందుకు? సరే గాని బేరాలు ఎలా ఉన్నాయి? నీ బేరాల సంగతి నాకెలా తెలుస్తుంది చెప్పు. నేను అడిగేది నీ బేరాల గురించి. రోజు ట్యాక్సీకి విసిగిస్తావేంటి? పండిట్ కారాపు. ఏంటి పండిట్ కారాపమంటే ఆపలేదు? ఆ పప్పుగాడు పెద్ద పిప్పిగాడు. ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం చాలా మంది కార్లు కొంటుంటారు కదా, అలాగే వాడు కొన్నాడు. వాడి జేబులో చిల్లర ఉండదు, ఇంజన్లో డీజిల్ ఉండదు. వాడు నమ్ముకుంటే 2 రకాలుగా చెడిపోతాం. వెయిటింగ్ లో ఉంది, కనీసం ఇక్కడే ఆపు. ఏంటి పండిట్, వీళ్ళు కూడా ఆ పప్పు లాంటి వాళ్ళేనా? ఆ పప్పుగాడే నయం, వీడు తుప్పుగాడు. వాళ్ళలో ఒక్కడి దగ్గరే డబ్బులుంటాయి, మిగతా వాళ్ళు ఫ్రీగా పే కట్టాడుకుంటారు. పద. నీ పద్ధతి చూస్తుంటే నా బిజినెస్ అంతా దెబ్బ కొట్టేలా ఉన్నావే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే నీ బిజినెస్ దెబ్బకొట్టలేదు, నేను కొడితే ఆగే బిజినెస్ అనేది. పండిట్ నాకు చిన్న డౌట్. ఏంటిది? ఈ ప్రపంచంలో నీకెవరు మంచి వాళ్ళలా అనిపించరా? ఏది మంచి, ఎవరు మంచి? నువ్వు చేస్తున్నది మంచి పనా? నీ దగ్గరకు వస్తున్న వాడు చేస్తున్నది మంచి పనా? నేను చేస్తున్నది మంచి పనా? ప్రతివాడు ఇంట్లో నుంచి మంచి పని చేయాలని బయలుదేరతాను, చెడిపోయి రాత్రికి ఇంటికి చేరతారు. అందరూ మంచి వాళ్ళైతే అంతా మంచి జరిగితే ఈ దేశం ఎందుకు అప్పుల్లో ఉంటుంది? నువ్వెందుకు ఆ పని చేస్తావు, నేనెందుకు ఈ పని చేస్తాను? ప్రతివాడు దేశాన్ని. అర్థమైందా? వీడిలో ఓ సఫరర్, ఫిలాసఫర్, అన్నిటితో కలిపి ఒక లోఫర్ కూడా ఉన్నాడు. ఈ ఏక్ దిన్ కా సుల్తాన్ గాడికి ఒక సీక్రెట్ చాప్టర్ ఉంది. తన LIC ఏజెంట్ అని పెళ్ళాం దగ్గర అబద్ధం చెప్పి నమ్మించేశాడు.
కానీ వీడు చేసేది టాక్సీ డ్రైవర్ ఉద్యోగమని, మీటర్ మీద ఫ్యామిలీ నడిపేస్తున్నాడని ఆ ఇల్లాలికి తెలియదు. పాపం ఈ పిల్ల తులసి మొక్క, గోమాత, పేరు జానకి. ఈ ఇల్లాలు చాలీని చిల్లరతో సహనంగా ఇల్లు గడుపుతోంది. ఏదైనా పనికి వెళ్లి ఇంట్లో డబ్బుకు ఇబ్బంది లేకుండా చూడాలనుకుంటుంది. కానీ ఈ మూర్ఖుడు ఆమె ఎక్కడా పని చేయకూడదని ఆర్డర్ వేశాడు. వీడి కొడుకు బాపులా బొమ్మలు వేయాలని పెన్సిళ్లతో కుంచులతో కుస్తీ పడుతుంటాడు. వీడేసిన బొమ్మలన్నీ వాళ్ళ డాడీ ఆఫీస్లో తగిలించుకోవాలనుకుంటాడు. కానీ ఈ చైల్డ్ బాబుకు తెలియదు వీడి బాబు ఈ పెయింటింగ్స్ ని క్యాబిన్ లో కాదు, టాక్సీ డాష్ బోర్డ్ మీద అతికిస్తున్నాడు. చూసి డ్రైవ్ చేయరా నీ అబ్బా. పెద్ద కారు ఉందని ఫోజు, భార్యా బిడ్డలు కలిగిన ఉండరా రే. ఈడెవడో నాకంటే ఎక్కువ తగినట్టున్నాడు. ఈ ఏక్దిన్ సుల్తాన్ గాడు రోజంతా టాక్సీ నడుపుతుంటాడు. తను చేసే ఉద్యోగం భార్యకి తెలియకుండా ఉండాలని ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో టాక్సీ పార్క్ చేసి అక్కడి నుండి పాదయాత్ర చేసి ఇంటికి చేరుతాడు. ఏంటి తాగేవా? శనివారం కదరా, తక్కువే తాగా. మరెందుకు ఇంత లేట్ అయింది? ఓటిరా, ఓవర్ టైం చేసి వస్తున్నాను రా. ఓవర్ టైం. అందరూ ఓవర్ టైం చేసి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఏ ఆదాయం లేకుండా నువ్వెందుకు ఓవర్ టైం చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ లెక్కలన్నీ అవసరమారా? ఇక్కడేమో కిరాణా కొట్టు సెట్టు బిల్లు పెరిగిపోతుంది. అబ్బా, నేను ఎప్పుడు పక్కలేకి వచ్చిన సెట్టుగాడు గుర్తొస్తానంటే నీకు కొంపదీసాడుతో కనెక్షన్ ఏమైనా పెట్టుకున్నావా? ఆ పని చేస్తే ఇంట్లో సరుకులకి ఏ లోటు ఉండేది కాదు. కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తారు. సే ఇవన్నీ చెప్పి ఇప్పుడు నా కరెంట్ కట్ చేయదు. మంచి మూడ్లో ఉన్నాను రా. ఇప్పుడు ఆ మూడ్లోకి వెళ్ళి రేపు చూసుకుందాం. రేపు ఎన్నని చూస్తావు? అద్దె కట్టాలి, బాబుకి ఫీజు కట్టాలి. రేపు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు? డబ్బు డబ్బు డబ్బు. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా ఆడదానికి డబ్బే కావాలి. బయట కూడా ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? అంత అదృష్టం కూడానా? ఈ సుఖం ఏదో బయట అనుభవించినా బాగుండేదిరా. ఇంట్లో ఆడదానికే దిక్కులేదు, బయట ఆడదాన్ని నేను సుఖ పెడతావు. అక్కడ కూడా మీటర్ కట్ అయిపోతుంది. బలి ఓకే, పీకిన్ క్లాస్ చాలు, పడుకో. మరి బాకీలు? బాకీలు ఈ జనంలో తీరుద్దాం, సుఖాలు వచ్చే జనంలో నవ్విద్దాం. గొరకబెట్టి దప్పడు మూసుకొని గురుగురు అని పడుకో. రాఘవ పండిట్ మన మొదటి చాప్టర్ అయితే ఇప్పుడు రెండో వాడి సంగతి చూద్దాం. పేరు విజయరాజ్. వీడు పెద్ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గాడు. వీడంత నిత్య శోభనంగాడు, నిత్య సౌభాగ్యంగాడు ప్రపంచంలోనే లేడు. జాన్, I'll take 2 on the rocks. Thank you. Why are you so silent? Silence is a sound of romance. ఇంకా నాకు బెడ్రూమ్ అంటే చాలా ఇష్టం. You bloody. మీ మగాళ్ళకి ఎంతకంటే వేరే ఆలోచనలు ఏముండవా? ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి మమ్మల్ని మగాలంటారు. మీ దగ్గర ఇంకేం మాటలు లేవా? Let's talk about sex, baby. What? Let's talk about sex. ఇది వీడి నిత్య శోభనం. ఆటలాడుకుందాం, సెక్సీ మాటలాడుకుందాం, ఫ్రీగా సెక్స్ ని గురిచే బేబీ డిస్కస్ చేసుకుందాం, మిక్స్ చేసుకుందాం, కట్స్ ని ఫిక్స్ చేసుకుందాం. Come on, let's talk about sex and sweet nothings. సిగ్గు ఎందుకు, హే హే రండి ముందుకు, హే హే treat it as a subject, oh my love. కాముని సూత్రాలు, షెల్లీస్ మ్యారేజ్ మాన్యువల్, మళ్ళీ మళ్ళీ మరోసారి తీరా
attitude. And if he's got the G's, he got a ride on too. All these sexy little honeybees will work on you and please you with some easy teas. Let's unwind around the flow. Have some gin and juice and explode. Can we do mingle, sing a jingle on the way to the door? Baby, won't you make me yours and keep moves go? I'm a sexy little honeybee. Let me work on you and please you with some easy teas. Bye, Raj. Hey, 1 second. Okay, darling. It's late. మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ మమ్మీలందరూ ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి వేరే పని లేదు. కమ్ ఆన్ స్వీట్ హార్ట్, లెట్స్ గో హోమ్. ట్రై టు అండర్స్టాండ్, రాజ్. రేపు పెళ్ళైతే ఎప్పుడు నీతోనే ఉంటాను కదా. I'll see you tomorrow. Hey, give me one more. Bye, Raj. Drive safe. Good night. జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయరా నీ యాప. పెద్ద కారు నేను ఫోజు భార్య బిడ్డలు కలిగిన రే. బ్లేడీ టాక్సీ డ్రైవర్ తాగుబోతులా ఉన్నాడు. ఈడెవడో నాకంటే ఎక్కువ తాగినట్టున్నాడు. ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గడ్ స్పీడే ఎంత. లైఫ్లో ఏ విషయం సీరియస్గా తీసుకోవటం లేదని వీడి నాన్న సీరియస్ అయ్యాడు. కొడుకు లైఫ్ చాప్టర్ ఓపెన్ చేసినట్టు చేసి సైలెంట్గా క్లోజ్ చేసేసాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనమందరం ఇక్కడ ఎందుకు మీట్ అయ్యామో తెలుసుగా. నా క్లయింట్ రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత దశరథ రాజు గారు స్వర్గస్థులయ్యారు. తన ఇష్టానుసారంగా ఆయన రాసిన వీలునామా మీ ముందు చదవబోతున్నాను. అల్లూరి దశరథరాజు అనబడే నేను సంపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యంతో
బుద్ధిపూర్వకంగా రాస్తున్న వీరునామా. నా స్థిర చరాస్తులు, ఎస్టేట్స్ మరియు నేను చైర్మన్గా వ్యవహరిస్తున్న రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో సహా క్రయ విక్రయ దాన హక్కులతో నా ప్రాణానికి ప్రాణమైన, నాకు అత్యంత ఆత్మీయుడు అయిన నా చిరకాల మిత్రుడు శ్రీరామచంద్రమూర్తి పేరున రాయడమైనది. నా చిరకాల మిత్రుడు శ్రీరామచంద్రమూర్తి పేరున, నా చిరకాల మిత్రుడు శ్రీరామచంద్రమూర్తి పేరున రాయడమైనది. గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్. నా ఫోన్ నీకెలా తెలుసు? నన్ను ఇంత పొద్దునే నిద్ర లేపే హక్కు నీకు తప్ప ఇంకెవరికి? నా హక్కు గురించి తర్వాత, ముందు నువ్వు కోర్టులో నీ హక్కు సాధించుకునే ప్రయత్నం చేయి. ఇది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం రాజ్. ఇప్పుడు టైం ఎంత చూడు, ఆల్రెడీ యూర్ లేట్. యు డోంట్ వరీ స్వీట్ హార్ట్, ఈ రోజు కోర్టులో తీర్పు మనకే ఫేవర్ గా ఉంటుంది. యు కీప్ స్మైలింగ్. ఐ హోప్ సో. గెట్ రెడీ ఫాస్ట్. వచ్చేటప్పుడు లాకర్ నుంచి డాక్యుమెంట్స్ అన్ని మర్చిపోకుండా తీసుకురా. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే ఓకే జాన్, ఐల్ బి దేర్ స్వీట్ హార్ట్. రాజ్ ఫోన్ కదూ? అవును మమ్మీ. ఈ రోజు అతని జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోజు. అతని ఫ్యూచర్కి నీ ఫ్యూచర్కి ముడిపడి ఉంది. ఈ రోజంతా అతనితోనే గడుపు. ఓకే. జానకి, ఏంటి? హరి ఏడి? కింద ఆడుకుంటున్నాడు. రాఘవ, హారతి తీసుకునేళ్ళు. ఎందుకు ఇవన్నీ? దేవుళ్ళందరూ బిజీగా ఉన్నారు. ఎన్ని హారతులు తీసుకున్నా కర్పూరం ఖర్చు చేతులు కావడమే గాని ఏ దేవుడు బలకడు. మన పని మనం చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. రాత్రికి త్వరగా వస్తావుగా? నిద్రపోవడానికేగా వస్తాను. హరి, ఏం చేస్తున్నావు? ఫీల్డింగ్. బ్యాట్ ఎవరిది? నాదే. మరి ఫీల్డింగ్ ఎందుకు చేస్తున్నావు? బ్యాటింగ్ చేయాలి, టెండూల్కర్ అవ్వాలి, కైఫీ కాకూడదు. పాపం వాడు. పాపం ఏంట్రా పాపం? ఇలా పాపం అనుకుని ఎలక్కెలంపోవడానికి ఇండియాకి వచ్చిన ఇంగ్లీష్ వాడికి ఇండియా రసించాం. ఎవడి బ్యాట్తో వాడే ఆడాలి, అర్థమైనా? టెండూల్కర్ అవ్వాలి, కైఫీ కాకూడదు. బ్యాటింగ్ బ్యాటింగ్. అలాగే డాడీ. హే ప్రకాష్, గుడ్ మార్నింగ్ యార్. హాయ్ రాజ్, చెప్పు. ప్రకాష్, ఐ నీడ్ ఎ స్మాల్ ఫేవర్ యార్. నాకు మంచి డైమండ్ రింగ్ కావాలి. నాట్ లైక్ బిఫోర్, ఐ వాంట్ సంథింగ్ రియల్లీ స్పెషల్. 50 క్యారెట్స్. అంత కాస్ట్లీ రింగా ఏంటి? ఎనీ స్పెషల్ గర్ల్ ఫ్రెండ్? యా, ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ హర్. పెళ్ళా? నీకు పెళ్ళేంట్రా? ఏం చేసుకోకూడదా? వై నాట్? సరేగాని రాజ్, నీ బిల్స్ చాలా పెరిగిపోయినాయి, కొంచెం అమౌంట్ పంపిస్తే. డోంట్ వరీ ప్రకాష్, ఈవినింగ్ వచ్చినప్పుడు అన్ని క్లియర్ చేస్తాను. నువ్వు రెడీ చేసి పెట్టాయి, ఈవినింగ్ కలుద్దాం. ఏ టాక్సీ, స్టాప్ స్టాప్ స్టాప్. కుక్కటిపల్లి వస్తావా? నువ్వు నీ పెళ్ళానికి అబద్ధాలు చెప్తావా? చెప్పను. నేను చెప్తాను. ఆ సైడ్ వస్తే మా ఆవిడ చూస్తుంది, కావాలంటే అమీర్పేట వస్తాను. అటు సైడ్ వస్తే మా ఆవిడ చూస్తున్నాయా బాబు? ఆంటీనా? ఇది ఫ్యామిలీ టైప్ టాక్సీరా, డే టైం ఇలాంటి సర్వీస్ ఉండదు. వీడొకడు అవలగడు, అనవసరంగా ఫోన్ నెంబర్ ఇచ్చాను. తర్వాత తిడుగు కానీ ముందు ఫోన్ లో మాట్లాడవయ్యా. చెప్పు సేటు. ఏంటి ఏంటి చెప్పేది? నువ్వు అద్దె కట్టవా? అద్దె కట్టవా అని. అద్దె ఎందుకు కట్టింది సేటు? అయినా మీకు ఎందుకు వచ్చిందా డౌట్? రాదా మరి? టాక్సీలో నువ్వు తిరుగుతున్నావు, నీ కోసం నేను తిరుగుతున్నాను, నా కోసం డబ్బు 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 అని సగటు వేసి తిరుగుతుంది. ఇదిగో ఎప్పుడు అడిగినా రేపు 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 అంటున్నావు. ఈ రోజు మాత్రం రేపంటే కుదరదు. పోనీ ఎల్లుండి. రేపు కాస్త ఎల్లుండి అయిందా? అవ్వా, నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టు సేటు. నా పరిస్థితి నీకు తెలుసు కదా. నీ పరిస్థితి తెలుసు కాబట్టి నేను నీకు టాక్సీ ఇచ్చాను. నువ్వు మాత్రం అప్పులు తెచ్చుకొని సుఖంగా ఉన్నావు, నా అప్పు మాత్రం పే చేస్తున్నావు. సేటు, నేను డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడితే పోలీసులు చూస్తున్నారు. నువ్వు ఇలాగే కంటిన్యూ చేసావు అనుకో, నీ అద్దె వాడకు లంచం గాను ఫైన్ గాను కట్టాల్సి వస్తుంది. నువ్వు ఫోన్ పెట్టి. ఇది ఒక బ్లాక్ మెయిలింగా? చూడు, ఈ రోజు సాయంత్రం లోపున అద్దె నాకు కట్టకపోతే నేనే డైరెక్ట్ గా మీ ఇంటికి వెళ్ళి నువ్వే టాక్సీ డ్రైవ్ చేస్తున్నావు మీ ఆవిడతో చెప్పేస్తా. చెప్పండి సేటు, తొందరగా వెళ్ళి చెప్పేయండి. ఆ తర్వాత నీకు ట్యాక్సీ ఉండదు, అద్దె ఉండదు, నాకు నా భార్య ఉండదు. ఇద్దరు వెళ్ళి గంగలో దొక్కాలి. కట్టేస్తా అని చెప్తున్నాను కదా. ప్రతి అడ్డమైన వాడు బ్లాక్ మెయిల్ చేసేవాడు. సెక్యూరిటీ సార్, మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకి తాళాలు ఇచ్చాయి. వాళ్ళ పేర్లు ఏంటో చెప్తారా సార్? వాళ్ళ పేర్లు చెప్పాలంటే ఎల్కేజీ నుంచి చెప్పాలయా సార్. ఫ్రెండ్ అంటే ఇచ్చే. ఓకే సార్.
రే చందు, నేను రాత్రి కారుకి మళ్ళీ యాక్సిడెంట్ అయిందిరా. ఎక్స్పెక్ట్ చేశా. వెళ్ళి రిపేర్ చేయించు. ఎక్కడుంది? రోడ్ నెంబర్ 12 లో ఉంది. మెకానిక్ బండి కాడికే ఇచ్చేస్తాను. ఓకే. టైం అయింది. టాక్సీ, ఏ టాక్సీ, టాక్సీ, టాక్సీ. రాజ్భవన్ రోడ్, లక్ష్మీ బ్యాంక్ వస్తావా? ఎక్కడ? వీళ్ళిద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు. ఒకడు ఏక్ దిన్ కా సుల్తాన్, ఇంకొకడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఒకడు మొండి, ఒకడు జగమొండి. స్టేట్ మొత్తానికి నేనే యువరాజన్ అంటాడు విజయరాజ్. హైదరాబాద్ మొత్తం తనదే అంటాడు పండిట్. పండిట్ లాంటి పోర్ బెగ్గర్స్ ని సిటీలోకి రానియకూడదంటాడు విజయ్. విజయరాజు లాంటి హెడ్ వెయిట్ గాడిని సిటీ బయట విసిరేయాలంటాడు పండిట్. అసలు హైదరాబాద్ వీళ్ళిద్దరిని ఎవరిది కాదు, కానీ స్టోరీ మాత్రం వీళ్ళిద్దరిని నమ్ముకొని నడుస్తుంది. ఇక చూడండి తమాషా. హలో వెంకట్, హాయ్రా. ఈవినింగ్ 8కి అందరిని ఇంటికి వచ్చేసేమన్నా. నువ్వు కూడా రా. నేను రావడానికి లేట్ అయితే తాళం సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఇచ్చాను, తీసుకొని లోపలికి వెళ్ళండి. యా, పోయే సెల్ఫ్ డ్రింక్ గైస్. యా, ఐల్ కమ్ అండ్ జాయిన్ యూ. బాయ్. ఈ ట్యాక్సీ ఇంతకు ముందు ఎవరు వాడేవాళ్ళు? కార్పొరేషన్ వాళ్ళ? వాళ్ళు ఏమైనా చెత్తారడానికి పడారా? ఇంత వాసన వస్తుంది. ఛే, ట్యాక్సీ, వెనక చూస్తామండి, ముందు చూసి డ్రైవ్ చేయి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఆ స్పీడోమీటర్లో 160 ఉన్నది షో పీస్ కాదు. నువ్వు తొక్కితే ఆ ముళ్ళు 160 వెళ్ళడానికి. బుల్డోజరే దీనికన్నా ఫాస్ట్గా వెళ్ళేటట్టుందయ్యా. పొద్దున్నే తగిలేడు చుట్టూ. ఏమన్నారు? వినిపించిందా? గట్టిగా మాట్లాడి, ట్రాఫిక్ సౌండ్ వినిపించట్లేదు. బండి చాలా ఫాస్ట్గా ఎగురుతుంది, కొంచెం మెల్లగా వెళ్ళమని చెప్తున్నా. హలో రాజ్, ఎక్కడి దాకా వచ్చావు? బేగంపేట దగ్గర ఉన్నాను స్మిత. ఇంకా బేగంపేటలోనా? కమ్ ఆన్, డ్రైవ్ ఫాస్ట్ రాజ్. సారీ, ఐఎమ్ నాట్ డ్రైవింగ్ యార్. వై? కార్ ఏమైంది? పొద్దున్న చెప్పడం మర్చిపోయాను. రాత్రి కారుకి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఓ గాడ్, నీకేం కాలేదు కదా? నో, నథింగ్ టు వరీ. నాకేం కాలేదు. బండే కొంచెం డ్యామేజ్ అయింది. నేను ఇప్పుడు టాక్సీలో వస్తున్నా. అలాగా? అయితే టాక్సీ డ్రైవర్ని స్పీడ్గా పోనీమని చెప్పు. ఎక్కడ? ఎంత చెప్పినా అదే స్పీడ్లో వెళ్తున్నాడు. ఎర్ర బస్ ఎక్కువ వచ్చేస్తారు ఊరు నుంచి హైదరాబాద్లో డ్రైవ్ చేయడానికి. నడిచే వాళ్ళు ఈ బండి కన్నా ఫాస్ట్గా వెళ్తున్నారు తెలుసా? చూడు రాజ్, నువ్వు టైంకి రాకపోతే నీ లైఫ్ కూడా నిన్ను ఓవర్టేక్ చేసేస్తుంది. నీ ప్రాపర్టీ మొత్తం ఆ రామచంద్రమూర్తికి వెళ్ళిపోతుంది. ఆ డ్రైవర్కి ఫోన్ నేను మాట్లాడతాను. అవసరం లేదులే, వచ్చేస్తున్నా. యూ డోంట్ గెట్ టెన్స్ స్వీట్ హార్ట్. డోంట్ వరీ, ఐల్ బీ దేర్. బాయ్. డామ్ కార్. దీనికన్నా టాటాసే బెటర్. టాటాయిస్లు ఎంతకంటే స్పీడ్ వెళ్తాయా? సటాయరా, ఇది వినిపించింది. ట్రాఫిక్ లేదా ఇప్పుడు? ఇంగ్లీష్లో తిడితే ఎక్కడైనా వినిపిస్తాం. తమకు ఇంగ్లీష్ వచ్చా? ఎంఏ ఫిలాసఫీ. అయితే ఎందుకు ట్యాక్సీ నడుపుతున్నావు? ఫ్లైట్లో ఉద్యోగం దొరక. ఏమైంది? ఎదురుగా కనిపిస్తుందిగా ఎర్రగా, దాన్ని డేంజర్ లైట్ అంట. అది కనిపిస్తే బండి ఆపేస్తావా? పక్కనే ఉన్నాడు కదా కానిస్టేబుల్ మామ, రాస్తాడు. అతను రాస్తాడని బండి ఆపేస్తావు భయపడి? చూడు, నీ వెళ్ళాల్సిన చోటు కానీ కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే ఇదే సెంటర్లో బొచ్చు తీసుకొని అడుక్కోవాలి. ఇది హైదరాబాద్. ప్రతి నిమిషం 1000 రూపాయలు మొత్తం చూడాలి. అర్థమైందా నీకు? ఇదిగో తీసుకో. నువ్వు ఇంకా ఆ సిగ్నల్ ఫాలో కాకు, నా సిగ్నల్ ఫాలో కా. ఓకే? ఏం చాలేదా? అలా చూస్తావేంటి? ఇదిగో ఇది కూడా తీసుకో. జై గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పి తొక్కు, వెళ్ళు. గ్రేటర్ హైదరాబాద్. ఈ స్పీడ్ సరిపోదు, త్వరగా వెళ్ళు. ప్లీజ్ గో ఫాస్ట్. తెలుగులో చెప్పా, ఇంగ్లీష్లో చెప్పా. స్పీడు పెంచు. ఏమిటి పెంచేది? హైదరాబాద్లో రోడ్డు వెడల్పు చేసింది జాగ్రత్తగా నడపమని, ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయమని కాదు. ఇదిగో చూడు, నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు. ఈ కార్ రేస్లో నాదే పై చేయి. పై పందెం కూడా నేనే కడతాను. ఇది కూడా తీసుకో. పో, త్వరగా వెళ్ళు. గో ఫాస్ట్. ప్లీజ్, జీవితంలో ఇంతకన్నా ఫాస్ట్ వెళ్ళలేవా? జీవితంలోనూ కార్లోనూ స్పీడ్గా వెళితే లైఫ్ ఫినిష్. ఎదురుగా ట్రాఫిక్ జామ్ సార్. ఈ ట్రాఫిక్ జామ్ నుండి ఇలాంటి మబ్బుకాల వల్లే జరుగుతాయి సార్. కొంచెం మర్యాదగా మాట్లాడండి. చూడు, ఇదంతా తీసుకో. ఫాస్ట్గా వెళ్ళు ప్లీజ్.
మళ్ళీ బ్రేకా? ఎదురుగా వెహికల్ సార్. సరే ఓ పని చేయి, బండి తీసుకెళ్ళి పక్కన పెట్టు. నువ్వు డ్రైవ్ చేసే దానికన్నా నేను వెనక నుంచి ఫాస్ట్గా వస్తా. అరే నడుపుతున్నాను కదా సార్, ఎదురుగా బండి వస్తే గుద్దేమంటావా? ఇదిగో ఇది కూడా తీసుకో, ఇంకా ఫాస్ట్ వెళ్ళు. వీడు బాబు ఎవడో రక్తం ధర పోసి బాగా సంపాదించినట్టు. వీడు ఆంబోతురా ఊరి మీద పడి ఖర్చు పెడుతున్నాడు. ఏమన్నావు? స్పీడ్గా తోలుతున్నాను చెప్తున్నాను. నువ్వేమన్నావు మాకు అర్థమైంది. నీ ఎక్స్ట్రా కామెంట్స్ ఆపి ఫాస్ట్గా వెళ్ళు. గో గో ఫాస్ట్ మ్యాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇంకా స్పీడ్ వెళ్తే పోలీసులు పట్టుకుంటారని చెప్తున్నాను కదా. పోలీస్ ప్రాబ్లం మాత్రం చెప్పకు. వాళ్ళు వచ్చి ఆపారంటే డబ్బులు చల్లేసి వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం కొంటాను. నువ్వు ఫాస్ట్గా వెళ్ళు, నువ్వు అక్కడ తొక్కు తొక్కు. ఫాస్ట్ యార్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇంకా ఎంత స్పీడ్ పోవాలండి? గాల్లో వెళ్ళాలి బండి, కమాన్ ఫాస్ట్. గాల్లో వెళ్ళడానికి ఇది హెలికాప్టర్ కాదు, కారు. లెఫ్ట్ కట్ చేయి, లెఫ్ట్ కట్ చేయి, ఖాళీగా ఉంది చూసి. సెకండ్ వేసుకో, తొక్కు ఫాస్ట్గా తొక్కు, వెళ్ళు. అక్కడ సిగ్నల్ వస్తుంది, అక్కడ ఆపుకు, త్వరగా వెళ్ళు. తొక్కు తొక్కు, కమాన్ 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 తొక్కు. ఎవడరాది కళ్ళు నెత్తిన పెట్టుకుని తోలుతున్నాడా? సిగ్నల్ కనబట్టలేదు. ఏంట్రా ఏంట్రా స్పీడ్? కళ్ళు దొబ్బా, సిగ్నల్ కనబట్టలేదా? అది చూపేంట్రా. షోరూమ్ ని తీసుకొచ్చాం, కొత్త బండి పూజ చేసి తీసుకొచ్చాం, మొత్తం గుద్దు పారుతాం. చూడు చూడు చూడు, జరిగిన డామేజ్ చూడు. చూడరా, నీ డొక్కు కారు నువ్వు డామేజ్ ఎవడు కడతారా? నీ బాబు కడతాడా? నా బాబు పేరు చెప్తుంటే నా బాబు ఎందుకు కడతాడు? ప్యాసింజర్ కడతాడు. ప్యాసింజర్ ప్యాసింజర్ అంటే ఎక్కడ సూపర్ ఫాస్ట్ కాడు? కార్ నువ్వు గుద్ది ప్యాసింజర్ అంటావేంట్రా? ఊర్లో ట్రాక్టర్లు నడుపుకునే నీలాంటి వాళ్ళు హైదరాబాద్ సిటీకి వచ్చి ట్రాఫిక్ జామ్ చేసేస్తారు. ఏం గుడ్లకి చూస్తావంటే? నీ లైసెన్స్ ఏది? లైసెన్స్ తీబా, ఏది నీ లైసెన్స్? ఇందాక చూస్తాను ఎరా కొడతారా, కాలర్ పట్టుకుంటారా? ఏంట్రా దొంగ నా కొడతారా, నీ అబ్బా పొరం బొక్కులారా, ಎಷ್ಟು వచ్చాడు మాట్లాడదా? కాలర్ పట్టుకుంటారు. ఏం చేస్తున్నావు? మేమెవరో తెలుసా నీకు? మీరు ఎవరైతే నాకు నా కాలర్ పట్టుకుంటారా? ఇక్కడ లైసెన్స్ అడుగుతావా? మేమెవరో ట్రాఫిక్ ఇన్స్పెక్టరా? ఇదిగోరా చూడరా చూడరా, చూడు 1000 రూపాయలు లంచం ఇస్తే గుద్దారా. లంచం లంచం ఉంది. ఏంటి రౌడీజం చేస్తున్నావు? రౌడీనా? మేము ఒకరికి రౌడీలు కావాలా? నీ నిన్ను స్టేషన్కి వెళ్ళి పోలీసులు తీసుకురా. పోలీసులా? పోలీసు వచ్చి ఏంట్రా ప్యాసింజర్ స్పీడ్గా వెళ్ళన్నాడు, వెళ్ళాను, వెళ్ళి ప్యాసింజర్ అడుగు. పోరా పోరా పోయి చెప్పుకోరా. చూస్తుంటూ నేను వెళ్ళి పోలీసులు తీసుకురా. నేను చూసుకుంటాను. చూసుకుంటుందా? ఏమన్నారా? పోలీసులు చూసుకుంటావు? రైట్, నేను ట్రాక్టర్ డ్రైవర్ని. సిటీలో ఓవర్ స్పీడ్ వెళ్తారే వాళ్ళరా ట్రాక్టర్ డ్రైవర్స్. నేను ఒరిజినల్ డ్రైవర్ రా. రండి. వర్జన్ లేదు, మోడల్ లేదు, రాహుకాలం లేదు, మంచి ముహూర్తంలో వచ్చారు. 1441 1441. యువర్ కీ ప్లీజ్. వాట్ హ్యాపెన్ సార్? నా కీ మిస్ అయింది. నేను ముందే అనుకున్నాను, ఈరోజు తిది మంచిది కాదు, బ్యాడ్ టైం. ఎవరికి వారి దగ్గరే ఉండాలి. వీడొకడు ఎప్పుడు చూసినా ఆట కావాలా పాట కావాలాగా డబ్బు కావాలి డబ్బు కావాలని ఫోన్ చేస్తూ ఉంటాడు. చెప్పు సేటు. ఏం చెప్పమంటావయ్యా? నువ్వు నిజంగా చెప్పు, ఎక్కడున్నావు? హ్యాబిట్స్ లో ఉన్నాను. నేను ఇప్పుడే కదా అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. ఒక చోట స్థిరంగా ఉండవా? స్థిరంగా ఉండడానికి ఇదేమైనా టెలిఫోన్ బూతా సేటు? సెటైర్లు ఎందుకు లేవయ్యా? నీ లెక్కనంతా చూశాను, 30,400 అయింది. అంతేనా? ఇచ్చేది చచ్చేది లేదు కానీ అంతేనా అంటావేంటి? ఇదిగో రేపు సాయంత్రం లోపు నా డబ్బు నాకు కట్టపోయావంటే నేను వచ్చి నా టాక్సీ తీసుకెళ్ళిపోతా. నేనేమన్నా కాదన్నానా? వచ్చి తీసుకెళ్ళిపోండి. ఏంటయ్యో అంత ధైర్యంగా తెగేసి చెప్తున్నావంటే? ఇదిగో నీ ఇష్టం వచ్చినట్టు పార్టీ నమ్మేసుకుని నన్ను పరీక్ష చేయొద్దు. నేను నీకు ఇచ్చినప్పుడు ట్యాక్సీ ఎలా ఉందో ఇప్పుడు కూడా నువ్వు నాకు అలాగే ఇచ్చేయాలి. అలాగే ఇవ్వాలనుకున్నాను సేటు, కానీ మీ ట్యాక్సీని మీరు చూసారనుకో గుర్తే పట్టరు. ఏంటి కలర్ ఇచ్చావా? లేదు, కండిషనే మార్చేశాను. ఇదిగో ఏది ఎలా ఉన్నా సరే నా అద్దె మాత్రం నాకు కట్టాలయ్యో. నువ్వేం టెన్షన్ పడక సేటు, తొందరలోనే నీ అప్పులన్నీ తెచ్చేస్తాను. దిస్ ఈజ్ అవర్ బైబిల్ మిస్టర్ రాజ్. ఇన్ కేస్ ఆఫ్ మిస్సింగ్ కీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఇందులో డీటెయిల్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మొత్తం చదువుతారా? నో 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 నో, వాంటెడ్ పాయింట్స్ రిఫర్ చేద్దాం. చాప్టర్ నెంబర్ 9. ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆఫ్ కీస్ yes మీ పని ఫినిష్. ఏంటి ఫినిషా? నో 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 నో, ఐ మీన్ పాయింట్ దొరికింది. యాజ్ పర్ ద ప్రాసెస్ మీరు ఒక ఎఫిడవిట్ ఇస్తే చాలు. తర్వాత చిన్న పోలీస్ ఎంక్వైరీ, ఆ తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి మా మనిషి వచ్చి డీటెయిల్డ్ గా వెరిఫై చేస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైనా వస్తాడు. అసలు మీ దగ్గర తాళం ఉండేదా? ఉంటే అది నిజంగానే పోయిందా?
ఓ పోకపోతే ఇక్కడ దాకా రారు కదా, సారీ. అది ఇప్పుడే పోయిందా, ఎప్పుడో పోయిందా, ఎప్పుడు ఎక్కడ ఎలా పోయింది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాడు. ఇంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడే తీసుకుంటారా? ఈ ప్రాసెస్ లేట్ అవుదా? ఎస్ నో 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 వెంటనే అయిపోతుంది. అతను రావటమే లేటు. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత కొత్త తాళం చేయించి ఇచ్చేస్తాం. దానికి అయ్యే ఖర్చు చాప్టర్ నెంబర్ 2 ఇన్ కేస్ ఆఫ్ ఎంత టైం పడుతుంది బుక్ చదవడానికే, తాళం చేయించడానికి? తాళం ఎంతసేపు చేస్తాడు? ఒక గంటే. కాకపోతే దాని ప్రాసెస్ 15 రోజులు పడుతుంది. 15 రోజులా? రిక్వెస్ట్ చేస్తే 14 రోజులు అయిపోతుంది. షరాప్. అసలు ఈ బబుల్ గమ్ ప్రాసెస్ అవసరమా? నాకు కూడా రూల్స్ చెప్తారా? యు నో హూ ఐ యామ్? ఐఎమ్ రాజ్ అండ్ రాజ్ ఆఫ్ గ్రూప్. కోర్స్. మీరు రాజ్ అయినా, రెడ్ అయినా, నాయుడు అయినా, చౌదరి అయినా రిజర్వేషన్స్ ఏం లేవండి. అందరికీ సేమ్ రూల్స్, సేమ్ టైం పడుతుంది. నాన్సెన్స్. నా లాకర్ ఓపెన్ చేయడానికి మీరు అడ్డుపడుతున్నారు. మేము అడ్డుపట్టడానికి మీరు లాకర్ ఏమన్నా పగల కొడుతున్నారా? ఎందుకంటే మాకు పగలడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ బ్రేకింగ్ ద లాకర్ చాప్టర్ నెంబర్. మీకు నా పవర్స్ చూపించుకోవడం కోసం బిల్డప్ వద్దు. జనాల్ని మీ చుట్టూ తిప్పుకోవడం మీకు ఇష్టం. అందుకే మీరు అస్సలు డెవలప్ కారు. ఇంతే, మీ లెవెల్ ఇంతే. ఇదే టేబుల్, ఇదే కుర్చీ, ఇదే జాబ్. బ్లడీ లూజర్. ఎవరికి మీరేమో లవర్స్ అంటారు, దొరికిందేమో లాడ్జీలో. ఇప్పుడు ఎలా? మేము అప్పుడే వంతులా? లేదు సార్, ఏడుస్తుంది సార్. ప్లీజ్ సార్, సిగ్నల్ దగ్గర యాక్సిడెంట్ అయిందండి. సుబ్బారావు, వీడి మీద కేసు పెట్టి బొక్కలయ్యి. గుద్దింది నేను కదా సార్, ఎవడో టాక్సీ డ్రైవర్ మా కార్ని గుద్దాడండి. మీరు ఇలా కూర్చోండి, కహానీలు చెప్పద్దు. నువ్వు కూర్చోలే. మీరు వెళ్ళి టాక్సీని గుద్దారా? టాక్సీ వాడు వచ్చి మిమ్మల్ని గుద్దాడా? టాక్సీ వాడు మా కార్ని గుద్దాడు సార్. సుబ్బారావు, ఒక 1000 రూపాయలు చిల్లర ఉందా? లేదండి. చిల్లర నా దగ్గర ఉంది సార్. 2,500 అయినా పర్లేదండి? ఎలా ఇచ్చినా పర్లేదు సార్. ఒరిజినలేగా? ఒరిజినలే సార్. కాదుగా? కాదండి. అయితే పద సార్. ఆ వెయ్యి అయితే సుబ్బారావు, ఈయన బొక్కలయ్యి. సార్ నోట్ వద్దులేండి. ఇప్పుడు చెప్పు, టాక్సీ వాడు ఎక్కడ ఉన్నాడు? రండి సార్, రండి రండి సార్, త్వరగా దిగండి సార్. రండి, నువ్వు ఉండవయ్యా. వీడే సార్, వచ్చాను కదా. బండి గుర్తుంది. నువ్వు ఆగవయ్యా, ఉన్నాను కదా. ఏంట్రా ఆ లుక్ ఏంటి? లైసెన్స్ ఉందా? నంబర్ ఎంతరా? 66399. పద. ఎక్కడికి? మందు పార్టీ కనుక్కున్నావా? కాదమ్మా, స్టేషన్ కి. వాళ్ళిద్దరిని రమ్మని నేను వస్తాను. మేమెందుకు రావాలి? రాంగ్ డ్రైవ్ చేసింది నువ్వు. ఉండవయ్యా, నేను ఉన్నాను కదా. పద. నువ్వేంటి వాళ్ళిద్దరు సైడ్ మాడుతున్నావు? వాడి నిజబులు ఎంత కుక్కాడేంటి? అబ్బా, ఈయన 1000 రూపాయలు తీసుకున్న సంగతి నీకెలా తెలుసు? నువ్వు మూస్తావా? తమకు షేర్ ఇవ్వలేదని ఎక్కువ వాక్కు. నువ్వు పద. చెప్పానుగా, వాళ్ళిద్దరు వస్తేనే నేను వస్తాను. అదేం ధర్మసత్రం కాదు బాబు, వచ్చిన వాళ్ళందరికి రూములు ఇవ్వడానికి. తమరు లాంటి విఐపీలకే రూము. పద. వాట్ యా? ది టాక్సీ ఆల్సో మెట్ విత్ an accident? యా ఆ టాక్సీ డ్రైవర్ నాకన్నా పెద్ద మూర్ఖుడిలా ఉన్నాడు. అరే, సిగ్నల్ని పట్టించుకోకుండా వెళ్ళమంటే బండిని పట్టించుకోకుండా వెళ్ళి గుద్దేశాడు. ఆ టెన్షన్లో తాళం ఎక్కడ పడిపోయింది. మై గాడ్, తాళం మిస్ అయిందా? నో ప్రాబ్లం, ఆ టాక్సీలోనే ఎక్కడ ఉంటుంది. హే రాజ్, when you lost the key, how can you be so relaxed? రిలాక్స్ ఎక్కడ అయ్యాను? అక్కడికే వెళ్తానని చెప్పాను కదా. ఓకే, తాళం దొరికిన వెంటనే నువ్వు బ్యాంక్ దగ్గరికి వచ్చి I'll pick you there. నేను వద్దంటున్నా లాడ్జికి తీసుకొచ్చింది నువ్వే. ఏంటి ఇంకా వీళ్ళ సీట్లో లేదా? నువ్వు రా. నువ్వు ఇంకేం చెప్పకు. సార్, ఏమైంది? యాక్సిడెంట్ సార్. ఎలా జరిగింది? సిగ్నల్ దాటాడు సార్. ఇంకా కారుని గుద్దాడు సార్. తర్వాత ఓనర్ కొట్టాడు సార్. ఓ, దాటాడు, గుద్దాడు, కొట్టాడు. ఎరా, ఈ కొట్టుడు వ్యవహారం మాదా మీ డ్రైవర్లదా? మీదే సార్. కానీ తప్పేలా జరిగిందంటే ఏంట్రా సావును? ఏంటి? అదే సార్, ఈ తప్పు నా ఒక్కడిదే కాదు, ఆ కారుడిది కూడా. నా జేబులో డబ్బులుంటే స్టేషన్ వరకు వచ్చేవాడు కదా సార్. కేసు అక్కడే మాఫీ చేసేవాడు మీ కానిస్టేబుల్. లేదు సార్, కేసు రివర్స్ చేస్తున్నాడు. కేసు నేను రివర్స్ చేయలేదు సార్. కావాలంటే తన జేబులు ఎత్తకండి. అబద్ధం చెప్పుకో. అబద్ధమా? నేను చెప్పను సార్. నా పేరు పండిట్. నా మీటర్ అంత పర్ఫెక్ట్, నా మాట అంత పర్ఫెక్ట్. ఏంటి పోలీసులో వాదిస్తున్నావు? సార్, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా వాదించవచ్చు. కానీ నేను వాదించడం లేదు సార్. ఈ తప్పు నా ఒకటి వల్లే జరగలేదు సార్. వాడెవడో సూపర్ ఫాస్ట్గా నా ట్యాక్సీ ఎక్కి ఫాస్ట్ అని కంగారు పెట్టాడు. ఆ కంగారులో యాక్సిడెంట్ అయిపోయింది. వాడేమో చెప్పకుండా పారిపోయాడు. ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో వాడేమో మీ కానిస్టేబుల్ జబ్బులు డబ్బులు బుక్కాడు. వీడు వాడిని వదిలేసి నన్ను పట్టుకొచ్చాడు. కావాలంటే మీ వాడి జబ్బులు ఎత్తుకండి సార్, 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలు. ఏంటి నువ్వు పోలీసుల మీద నడుతున్నావు? నా మాట వినండి సార్, తొందరగా వాడి జబ్బులు ఎత్తుకండి. 1000 రూపాయలు ఉంటుంది సార్. అంటే మావాడిని వెతుకుంటావా? అన్న తెలియ అడుగుతాను, నువ్వు వాడిని తీసుకొచ్చావా నేను తీసుకొచ్చాడా? ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ముందు అతని జబ్బులు ఎత్తుకండి సార్, లేట్ అయితే ఖర్చు పెట్టేస్తాను. నిన్ను వద్దు సార్, వద్దు. డ్రెస్ ఉంది, లాఠీ ఉంది, పిస్టల్ ఉంది కదా అని నోరు జారద్దు, చెయ్యొద్దు. తేడా వస్తే అంతా తేడాగా ఉంటుంది. కళ్ళు బైర్లు గమ్మిపోతాయి. వార్నింగ్ ఇస్తున్నావా? ముందు లోపల ఏం తప్పు లేదు. లెఫ్ట్ ఆపు.
మాట్లాడుతున్నారు? యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ ఏమయ్యాడు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఏంటి కంప్లైంట్? మా ఆయన కనపడక వారం రోజులైందండి. మా ఆయన కనిపించగా 2 నెలలు. మీరు అడిగిన ఫైల్ సార్. ఇప్పుడు కనిపించకపోతే సంతోషించాలి కానీ కంప్లైంట్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. రోడ్ నెంబర్ 45 లో ఒక టాక్సీ యాక్సిడెంట్ అయింది. ఆ డ్రైవర్ని మీరు ఏమైనా తీసుకొచ్చారా? ఎవరు మీరు? విజయరాజ్. ఓ మీరా? మీ గురించి ఇక టీవీలో చెప్తున్నారు. ఈ టైం కోర్టుకి వెళ్ళాలిగా, ఇక్కడికి వచ్చారేంటి? సార్ అతను ఇక్కడ ఉన్నాడా లేడా? సూపర్ ఫాస్ట్ రా, ఇక్కడ ఇక్కడ రా, రారా చెప్తాను. రా. 1000 రూపాయలు. ఎస్ఐ వాడి వల్లే యాక్సిడెంట్ అయింది. తీసుకురండి. వాడికి లోపల ఏంటి బెడీలు, చేతులకు బెడీలు ఏం చేయాలో మాకు తెలుసు. బోడి ఎస్ఐ లాగా డ్యూటీ చెప్తావేంటి? సారీ సార్. పోయి పని చూసుకో. నేను విడిపించడానికి వచ్చా. ఇంకా లేట్ ఎందుకు? ఈ తాళాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. వాడు చెప్పు, తొందరగా తీసేస్తాడు. ముందు నా తాళం నాకి, ఈ తాళం నేను తెరిపిస్తా. ఎక్స్పెక్ట్ చేశా నువ్వు లైన్లోకి వస్తావని. నువ్వు నా కోసం రాలా, నీ కోసం వచ్చావు. అనవసరమైన గొడవలొద్దు. నువ్వు నాకు కోఆపరేట్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా. తాళం ఎక్కడ? తాళం నా దగ్గరే ఉంది, కానీ నిన్ను వదిలే కండిషన్లో నా బండే లేదు. నేను అడిగేది నీ బండి గురించి కాదు, నా బతుకు బండి నడిపే తాళాలు. ఓ ఆ టైప్ బండి కూడా నీ దగ్గర ఉందా? అటువంటి తాళం నా దగ్గర లేదే. చూడు, ఇప్పటికే చాలా న్యూసెన్స్ చేసావు. నేనేం చేశాను? నువ్వు న్యూసెన్స్ స్టార్ట్ చేసావు, నేను కంటిన్యూ చేశాను. వద్దు, వేలు చూపించదు. నాడ ఊడుద్ది, వేలు విరిగిపోతుంది. మంచిగా చెప్తున్నా, నా తాళం నాకు ఇచ్చేయి, లేకపోతే జీవితాంతం లోపలే ముయించేస్తా. మూయిస్తావా? మూయించు, కానీ నిన్ను ఎప్పుడూ మూసేశా. నీ తాళం హుస్సేన్ సాగర్లో వేశా. ఈతొచ్చా? వస్తే అందులో దూకి వెతుక్కో. అది దొరకలేదు అనుకో, మంచి వినాయకుడు దొరుకుతాడు. తొందరలో పండుగ వస్తుంది, పూజ చేసుకోవచ్చు. అడిగితే ఇవ్వట్లేదు. తాళం హుస్సేన్ సాగర్ లో వేశాను చెప్తే వాడికి అర్థం కావట్లేదు. మీరైనా వాడికి హిందీలో చెప్పండి. సెల్ ఓపెన్ చేసి జేబులో ఎత్తుకో. అలాగే సార్. ఈ పోలీసు వాళ్ళు ఎప్పుడు డబ్బున వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. నా జేబులో ఏముంది సార్? మీ వాడి జేబులో ఎత్తుకితే 1000 రూపాయలు ఉంటుంది. మీకు తాగుడు పనికి వస్తుంది. చేతులు బ్యాగ్ లేపు. ఇంకేం లేపాలి? అరే చూప్. జేబులు ఎత్తకమంటే ఎక్కడెక్కడో చేతులు పెడుతున్నావు. నీకు తాళం కావాలా, తాళం కప్పు కావాలా? సార్ మొత్తం ఎత్తుకాను, లోపలే లేదు. లోపల అన్నీ ఉన్నాయి. వాడికి కావాల్సిన తాళం తప్ప. సరిగా చెక్ చేసావా? ఏ మిస్టర్, నీ ముందే అంత ఎత్తుకాడు, నువ్వు బయటికి రా. సార్ ఇతని గురించి మీకు సరిగా తెలీదు. ఇతను పెద్ద కేటుగాడు. ఇతను రూటే సపరేట్. అతని దగ్గర తాళం పెట్టుకుని లేదు అంటున్నాడు. చూసారా? ఆ సూపర్ ఫాస్ట్ గాడికి మీరు చెప్పినా నేను చెప్పినా అర్థం కదా. లంగోట కట్టుకుని హుస్సేన్ సార్ దూకురా. సార్, పోలీస్ స్టేషన్ లో మీ కళ్ళెదురుగానే వాడు నన్ను కొట్టడానికి వచ్చాడంటే మీ జోబులో కూడా వాడు 1000 2,000 చూసారా వాడు అన్నం పెడతాను, నువ్వు ఊరుకోవయ్యా బాబు. నేను చూసుకుంటాను మొత్తం గొడవంతా. ఎదవ కేసులు ఎడుకొస్తారు, ఎదవలం పనికి మళ్ళీ ఎదవలం. హలో మిస్టర్ కుల్కర్ని. వెల్కమ్. నన్ను గుర్తుపట్టారా? అన్ని తిట్లు తిన్నాక ఎలా మర్చిపోతాను? ఎనీవే యు వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ మిస్టర్ కుల్కర్ని. మీ వాయిస్ లో ఏదో తేడా వచ్చిందే. వాల్యూమ్ పెరిగిందా? బేస్ తగ్గింది. మీ లెవెల్ వాళ్ళు నాలాంటి లో లెవెల్ గాళ్లతో ఈ లెవెల్లో మాట్లాడరే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు కదా? లేదు, తాళం దొరకలేదని మాత్రం అర్థమైంది. యామ్ ఐ రైట్ మిస్టర్ రాజ్? వాట్ అన్ ఎక్సలెంట్ బ్రెయిన్. మీలాంటి బ్రిలియంట్ అండ్ అమేజింగ్ పీపుల్ తో గొడవ ఎందుకని చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి వచ్చాను. సారీ. ఇట్స్ కామన్ మిస్టర్ రాజ్. నాదో చిన్న రిక్వెస్ట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒక కథ చెప్తా, నువ్వు కొడతారా? వై నాట్? తప్పుతుందా? తప్పకుండా చెప్తా. వన్స్ అపాన్ ఎ టైం. వావ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా? నేను ఇంకా చెప్పలేదు. చెప్పండి. మా ఆవిడ రేఖ ఓ రోజు ఫైనాన్స్ కోసం నాతో గొడవ పెట్టుకుంది. పెద్ద క్లాష్, అరుపులు, ఏడుపులు, కేకలు, పెడబొబ్బలు. మీవా? మా ఆవిడవి. ఓ, ఈ అధిక ప్రసంగాలే వద్దు. ఈ దొరకదు. క్యారీ ఆన్. మా ఆవిడ మలయాళం భాషలో నాకు అర్థం కాని తిట్లన్నీ తిట్టింది. ఓ, మీది లవ్ మ్యారేజా? ఈ కష్టం నువ్వు కొట్టు చాలు. చెప్పండి. కాసేపటికి కలిసిపోయి సైలెంట్ అయిపోయింది. సో వైల్డ్ టైగర్ బికమ్ ఏ కౌ. తర్వాత నాకు సారీ చెప్పింది, కాళ్ళ మీద పడి బతిమాలింది. చివరికి నన్ను లొంగ తీసుకోవాలని కూడా ట్రై చేసింది, కానీ నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నోరు జారాక సారీలకి తల ఉంచుతానా? నో, నెవర్. సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? నౌ హూ ఇస్ ద బ్లడీ లూజర్? నౌ వైల్డ్ టైగర్ బికమ్ ఏ పూర్ కౌ. జరి కూర్చో.
రూపాయలు జాగ్రత్త. అబ్బా ఎక్కడ తీసుకెళ్తున్నారు? నువ్వు ఉంచోకమ్మా. ఇంకా చాలా టైం ఉంది. దారిలో ఎక్కడైనా మంచి జ్యూస్ షాప్ దగ్గర ఆప్ చేయి. వాడు నీకు ఇచ్చిన 1000 రూపాయలు ఉన్నాయి కదా, ముగ్గురు ఒక గ్లాస్ జ్యూస్ తాగు. తమాషాగా ఉందా? తమాషా ఆడింది నువ్వు. ఇంతకీ నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? కుక్కట్పల్లి స్టేషన్కి. ఎందుకు? అక్కడి నుంచి కోర్టుకి వెళ్ళాలి. స్ట్రైట్గా తీసుకెళ్ళచ్చు. అక్కడ ఇంకో 2 ఖైదీలు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. అబ్బాబ్బా, దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. పోలీస్ బస్సుని కాన్వెంట్ బస్సులాగా తయారు చేశారు. నేను రాను అక్కడ. అంతా నీ ఇష్టమేనా? ఎక్కడికి తీసుకెళ్ళాలో మాకు తెలుసు, నువ్వు కదలకుండా కూర్చో. ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైంది? కూకట్పల్లి సైడ్ తీసుకెళ్ళి నా భార్యకి చూపించడానికి నీకు ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు కదా. 1000 అని ఇప్పటికి 1000 సార్లు అన్నావు. ఇంకోసారి 1000 గురించి మాట్లాడుకో. నోరు ముచ్చు కూర్చో. ఓకే, మాట్లాడుకుని కూర్చుంటాను. నీ అబ్బా లాచాలు తీసుకుంటాను. వేరే పని లేదు. ప్రజలు అనిపించట్లా? అనిపించడం తిడుతున్నాడు కాదు, తిట్లు గుర్తు చేసుకుంటా. కన్ఫర్మ్ గా ఆ తాళం ఆ టాక్సీ డ్రైవర్ దగ్గరే ఉంది. ఆ తాళం దాచిపెట్టి ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రాజ్? ఐ విష్ ఐ న్యూ. హలో హలో రాజ్, నెక్స్ట్ హియరింగ్ మందే. మీరు కరెక్ట్ టైంకి రాకపోతే జడ్జి గారిని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. అసలే ఆవిడ కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. వస్తున్నాం. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడంలో చిన్న ప్రాబ్లం. ప్రాబ్లమా ఏంటయ్యా? జడ్జి గారి కన్నా ముందు నువ్వే కేసు ఫైనల్ చేసేలా ఉన్నావు. ఒక నిమిషం లైన్లో ఉన్నాను సార్. నువ్వు మాట్లాడు, ఆయన నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. హలో సార్. స్మిత, రాజ్ కండిషన్ లోనే ఉన్నాడా? యా హీస్ ఆల్ రైట్. మేము వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాం. ఓకే, మీరు వచ్చేదాకా ఏదో ఒకటి మేనేజ్ చేస్తుంటాను. త్వరగా వచ్చేయండి. ష్యూర్ సార్. ఏం చేద్దాం ఇప్పుడు? ఐఎమ్ బ్లాంక్. మార్నింగ్ నుంచి ఆ టాక్సీ డ్రైవర్, బ్యాంకర్ గాడు, ఇప్పుడు ఇరిటేటింగ్ లాయర్ గాడు వాటాలు వేసుకొని నా రక్తం తాగేస్తున్నారు. ఈ రక్తం ఏదో బ్లడ్ బ్యాంక్ లో డొనేట్ చేస్తుంటే పబ్లిసిటీతో సహా పబ్లిక్ సింపతి అయినా వచ్చేది. రాజ్, డైరెక్ట్ గా స్టేషన్కి వెళ్ళి ఆ టాక్సీ డ్రైవర్ కాళ్ళ మీద పడి తాళం ఇవ్వమని రిక్వెస్ట్ చేయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ డాక్యుమెంట్స్ తో నువ్వు కోర్టుకి రావాలి. టేక్ మై కార్. ఈ లోపల నేను కోర్టుకి వెళ్ళి లాయర్ తో మాట్లాడతాను. ఓకే, ఐల్ మీట్ యు దేర్. ఆమెదే కంప్లైంట్ చేస్తావా? ఇప్పుడు దోలు జరిగిందా? ఇదంతా నీ వల్ల జరిగింది. ఈ దెబ్బతో నీ ఉద్యోగం పోవడం ఖాయం. ఆడ తప్పించినందుకు మిమ్మల్ని లోపల వేయాలి. ఆడ కుక్కడపల్లి అక్కడ ఉంటాడంట. అక్కడ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసి ఫ్రెష్గా కేసు బుక్ చేయమని చెప్పండి. లేకపోతే డీసీపీ గారు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తాడు. అసలు ఆడ మెంటలోడు. హలో రాజాబాబు, అటెక్కడికి? అతను ఎక్కడా? ఇంకెక్కడ ఉన్నాడు? ఏనాడో పోనాడు. కోర్టు తీసుకెళ్తుంటే తప్పించు పారిపోయాడు. పారిపోయాడా? మా ఇద్దరిని గుద్ది మరి పారిపోయాడు. ఆఫ్టర్ ఆల్ ఒక టాక్సీ డ్రైవర్ని పట్టుకోలేకపోయారు, ఇంకా టెకాట్లీ టెర్రరిస్టులు ఏం పట్టుకుంటారు? ఏం అడిగారండి హోమ్ మినిస్టర్ లెవెల్లో? ఏం చేస్తాం, మా టైం బ్యాడ్. మీ టైం కాదు, నా టైం బ్యాడ్. అతని అడ్రస్ ఏమైనా ఉందా? డూ యూ హావ్ హిస్ ఫ్రికింగ్ అడ్రస్ అట్లీస్ట్? ప్లాట్ నెంబర్ 19, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కుక్కడపల్లి, హైదరాబాద్. వాట్ ఎవర్. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. కుర్రాళ్ళు మంచి పవర్ ఉంది కదండి. వాటాలు మీరు
చార్మినార్ ఉందా? ఇలా కాదన్న కిలోమీటర్ పోవాలి. చార్మినార్ సిగరెట్ ఉదయం నుంచి ఎక్కడ చూసినా గొడవలే. ఇండియాలో ఐకమత్యం ఎంత ఉందో చూడాలంటే ఇటువంటి జంక్షన్ దగ్గర చూస్తే తెలిసిపోతుంది. నేడే రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ విజయరాజ్ కేసు విచారణ. ఆస్తి తనదేనంటున్న విజయరాజ్, అన్ని కట్టుకథలంటున్న రామచంద్రమూర్తి. సంచలనాత్మకమైన విజయరాజ్ కేసు ఈరోజు కీలకమైన మలుపు తిరగబోతోంది. విజయరాజ్ తన తండ్రి వీలునామాని ఈరోజు కోర్టుకు అందజేయబోతున్నారు. ఆ వీలునామా ప్రకారం తన తండ్రి దశరథరాజు ఆస్తి మొత్తం తన పేరు మీద ఉందని విజయరాజ్ వాదిస్తున్నారు. రామచంద్రమూర్తి మాత్రం అటువంటి వీలునామా ఏదీ లేదని, విజయరాజ్ చెప్పేవన్నీ కట్టుకథలని కొట్టిపారేస్తున్నారు. 3 నెలల నుంచి జరుగుతున్న ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఆ వీలునామాపైనే ఆధారపడడం. ఆ వీలునామాని కోర్టు వారికి అందజేసినట్లయితే దశరథరాజు గారి ₹1 కోట్ల ఆస్తులకి ఆయన కుమారుడైన విజయరాజ్ వారసత్వపు హక్కు పొందినట్టే. హలో, చేరేవా? ఇప్పుడే వచ్చాను. లోపలికి వెళ్తున్నా. త్వరగా వెళ్ళు. ఇండియాలో ఉన్న జనాభా అంతా ఇక్కడే ఉన్నట్టుంది. 1 మినిట్ లైన్లో ఉండు. నంబర్ 19 ఎక్కడ? क्या होना? 19 नंबर कहाँ है? ऊपर जाओ. ऊपर आ? अरे भाई ऊपर जाओ, लेफ्ट मारो राइट में. పొద్దునే దగ్గర ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలు జరిగే కొద్దీ తెలుగు తెగిపోయి హిందీ పెరుగుతుంది. అసలు ఎలా ఉంటారో వీళ్ళందరూ నాకు 1% కూడా అర్థం. అబ్బా 1 మినిట్ ఏమ్మా, కొంచెం తప్పుకుంటారా? ఐ కాల్ యూ బ్యాక్. ఓకే. పండిట్ రాఘవ్ గారి ఇల్లు కూరేంటో గానీ వాసన చాలా బాగుంది. అమ్మ చనిపోయాక నేను ఇప్పటి వరకు ఇంత మంచి వాసన ఎప్పుడు పిలిచలేదు. ఇంటి వంట ఎప్పుడూ బాగుంటుంది, అందులో అమ్మ చేతి వంట ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్. ఆయనతో పనుందా? అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఈరోజు పొద్దున్నే నేను ఆయన టాక్సీ ఎక్కా. టాక్సీ ఆయన ఎందుకు ఎక్కుతారు? ఆయనంత తేలిగ్గా డబ్బు ఖర్చు పెట్టే రకం కాదు. ఒక్కోసారి బస్సులోనే టికెట్ కొనకుండా వెళ్తుంటారు. ఎలాగైనా ఈ రోజు నేను నా భార్యకి నిజం చెప్పేయాలి. నేను ట్యాక్సీ నడుపుతున్నాను సంగతి, లేదంటే పోలీసులు ఇంటికి వస్తే ప్రాబ్లం మీద ప్రాబ్లం అయిపోతుంది. నేను చెప్పింది మీకు సరిగా అర్థమైనట్లేదు. ఈరోజు మార్నింగ్ మీ ఆయన డ్రైవ్ చేసే ట్యాక్సీలో నేను వెనకాల కూర్చున్నా. బ్యాడ్ లక్, ఆ ట్యాక్సీ యాక్సిడెంట్ అయింది. నా వస్తువు ఒకటి మీ ఆయన దగ్గర ఉండిపోయింది. మీరేదో అడ్రస్ మారిపోయి ఇక్కడికి వచ్చారనుకుంటా. మా ఆయన టాక్సీ డ్రైవర్ కాదు, LIC ఏజెంట్. మీ ఆయన పేరు పండిట్ రాఘవే కదా? పేరు కరెక్టే, కానీ అయితే అడ్రస్ కూడా కరెక్టే. మీ వారు టాక్సీ నడుపుతారని మీకు తెలియదు? మీరు చెప్తుంటే తెలిసింది. మీరు చెప్పేది నిజమేనా? నేను జనరల్గా లేడీస్కి అబద్ధాలు చెప్పనండి. మా వారు అంతే, ఆవేశంలో ఏదో పొరపాటు చేస్తారు, కానీ నాకెప్పుడు అబద్ధాలు చెప్పరు. చూడండి, మీ భర్త కాబట్టి మీకు ఆ నమ్మకం ఉండడంలో తప్పులేదు. మీ ఆయనకి నాకు ఎలాంటి గొడవ లేదు. పొద్దున్న యాక్సిడెంట్ జరిగింది మాత్రం నిజం. ఆ కారు వాళ్ళకి మీ ఆయనకు గొడవ జరిగితే పోలీసులు ఆయన్ని పట్టుకెళ్ళారు. ఇందులో నా తప్పేముందండి? ఎందుకో మీ ఆయన నా మీద కోపం పెంచుకున్న వస్తే నాకు ఇవ్వట్లేదు. మీకు అంతగా నమ్మకం లేకపోతే ఆయన నంబర్ నాకు ఇవ్వండి, మీ ముందే నేను చేసి మాట్లాడతాను. ఏంటో మీరు చెప్పేదంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఆయన్ని పోలీసులు తీసుకెళ్లారని చెప్తున్నారు. మరి మీరెందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవలేకపోయారు? వెళ్ళానండి, కానీ ఆయన ఆల్రెడీ అక్కడి నుంచి పారిపోయాడంట. నాకు ఇదంతా నమ్మబుద్ధి కావటం లేదు. మీరే కాదు, భర్త ఎంత దుర్మార్గుడైనా ప్రతి భార్య తన భర్త మంచివాడే అని నమ్ముతుంది. ఇదే మీ ఆడవాళ్ళు ఉన్న వీక్నెస్. ఇదంతా ఎందుకండి? మీ కన్ఫ్యూజన్ తీరాలంటే ఆయన నంబర్ నాకు ఇవ్వండి, మీ ముందే ఫోన్ చేసి క్లియర్ చేస్తాను. అవసరం లేదు, నేనే మాట్లాడతాను. ఒకవేళ మీ మాటలు కొన్నైనా నిజమైతే, మీ వస్తువు దొరికినా దొరక్కపోయినా ఈ ఇంట్లో కొన్ని వస్తువులు ఆయనకి దూరం అయిపోతాయి. ఫోన్ ఆఫ్ చేసినట్టున్నారు. నెంబర్ నోట్ చేసుకోండి. 99492 11122. థ్యాంక్ యూ.
ఏంటి పండిట్ రాఘవ్ చెప్పరా సూపర్ ఫాస్ట్గా. నీకు ఆల్రెడీ నేను ఒకసారి ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ ఆఫ్ చేస్తున్నావు. ఒకసారి నేను చెప్పే జాగ్రత్తగా విను. వింటూనే ఉన్నాను. పొరపాటు మీద పొరపాటు జరిగిపోయింది. నేను మీ ఇంటికి వెళ్ళాను. బై మిస్టేక్ తెలియక మీ ఇంట్లో చిన్న ప్రాబ్లం క్రియేట్ చేశాను. నా తప్పుడు నేను సర్దిద్దుకుంటాను. థ్యాంక్ యూ. అంతేకాదు నువ్వు ఇంట్లో చెప్పిన అబద్ధాన్ని నేను నిజం చేస్తాను. నీకు ఎల్ఐసిలో ఉద్యోగం ఇప్పిస్తాను. 10 కాదు 100 పాలసీలు ఇమ్మీడియట్గా కట్టిస్తాను. మీ ఆవిడకు కూడా ఏదో విధంగా నచ్చి చెప్తాను. నీకేం కావాలో ఎలాంటి జీవితం కావాలో చెప్పు, అరేంజ్ చేస్తాను. ఓకే? నాకు యావజ్జీవ కారాగార శిక్ష కావాలి. ఏంటి? అది నీ అంతు చూశాక. వాట్? చెప్పానుగా యావజ్జీవ కారాగార శిక్ష కావాలని. ఏ పండిట్, ఏ పండిట్, ఏ రాఘవ్ పండిట్, నీ మూర్ఖత్వంతో ఒక మొండివాణ్ణి రెచ్చగొట్టా. నువ్వు నా మీటర్ డౌన్ చేశావు, నేనిప్పుడు నీ మీటర్ డౌన్ చేస్తా. నీకు తెలిసింది 3 రంగులు, రెడ్, యెల్లో, గ్రీన్. నాతో పెట్టుకున్నావు కదూ, నీకు ప్రపంచంలో ఉన్న రంగులన్నీ చూపిస్తా. ఓయ్ 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 ఓయ్, ఈ రంగులు రంగోళీలు నీకు మీసాలు రాకముందే ఆడేశాను రా సూపర్ ఫాస్ట్. నువ్వు మూర్ఖుడు అయితే నేను పరమ మూర్ఖుడు, నువ్వు పొగరబోతువైతే నేను మహాపొగరబోతు. ఆట ఇప్పుడే మొదలైంది. నీ చేత గేమ్ ఎలా ఆడించాలో ఆడిస్తాను. చూద్దాం. నేను ఆడతాగా.